ఎలా ఉంది టేస్ట్? మీరు చెప్పండి. పొద్దున్నే వేడి వేడిగా తింటా ఉంటే భలే ఉంటుంది తెలుసా. మామూలుగానే బాగుంది ఈ ఉల్లి చట్నీ షేర్వా కన్నా. కలర్ అయితే బాగుంది, మరి టేస్ట్ ఎలా ఉంటే చూడాలి. మరి మరి అది లెగ్ కలర్ లేకపోతే వెళ్ళేసిన కలర్ తెలియాలి. దారిలో వెన్నె బిర్యానీ చిక్ పోర్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే వచ్చేసింది ఇవాళ. ఇవాళ అయితే ఎస్ఆర్ నగర్ లో గోవిందమ్మ మిలిటరీ హోటల్కి అయితే వచ్చాం. ఇక్కడ మెనూ చూసుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్ మెనూ మార్నింగ్ వస్తుంది, టైం 6 అవుతుంది. అండ్ మెనూ చూసుకున్నట్లయితే పులావ్ రైస్ 160, చికెన్ పులావ్ 210, ఫ్రై పీస్ పులావ్ 240, లెగ్ పీస్ పులావ్ 240, మటన్ పులావ్ 290 అయితే ఉంది బ్రేక్ఫాస్ట్ మెనూ అయితే. గోవిందమ్మ మిలిటరీ హోటల్ ఇది. చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చూస్తాం. మేమైతే 2 చికెన్ పులావ్లు 2 ఫ్రై పీస్ పులావ్లు అయితే ఆర్డర్ ఇచ్చాం, చూసుకోవచ్చు. ఎలా ఉందో టేస్ట్? ఇది ఫ్రై పీస్ పులావ్ అనుకుంటా. బాగా సిమి వెట్టిగా ఉంది, ఇంకా డ్రైగా అదే వెట్టిగా ఉంది. పీసెస్ కూడా చూడవచ్చు, బాగా ఫ్రై పీస్గా ఉంది. ఫ్రై మొత్తం పొగడి టైప్, ఇంకా చూసుకోవచ్చు. ఇలా అనుకుంటుంటే వస్తుంది పీసులు. 3, 4, 5 పీసులు ఇచ్చాడు మొత్తం. అండ్ రైస్ కూడా చూసుకోవచ్చు మీరు, గోంగూర రైస్. ఇదంతా గోంగూర రైస్, సెమీ ఆయిల్ గా సెమీ బెట్టగా ఉంది. పొద్దున్నే వేడిగా తింటా ఉంటే భలే ఉంటుంది తెలుసా. బాగుంది, నిజంగా బాగుంది. బాగుందనా? నిజంగా బాగుంది. బాగుందనా అంటే. అండ్ పీసెస్ కూడా మీరు చూసుకోవచ్చు, ఫ్రై పీసెస్. మీకు నేను ఎప్పుడో రాజమండ్రిలో ఉండేటప్పుడు తినేవాడిని. ఫ్రై పీస్ మీకు హైదరాబాద్ లో ఎక్కువ దమ్ బిర్యానీ ఎక్కువ అలవాటు పడిపోతారు. ఫ్రై పీస్ అంత ఈజీగా దొరకదు. ఫ్రై పీస్ కూడా చాలా బాగుంది. లైట్ ఘాటుగా కూడా ఉంది మొత్తం. టేస్ట్ ఏంటంటే ఒకేసారి మీరు త్వరగా తినేయాలనుకున్నా వేడిగా ఘాటుగా ఉంది లైట్ గా గొంతులో మీకు. ఇదే ఎందుకంటే గోంగూర రైస్ కదా, గోంగూర మీకు అలాగా గొంతులో పడుతుంది. స్లోగా తినండి. లైట్ గా ఆనియన్స్ కూడా వచ్చారు, ఆనియన్స్ తో పాటు తినండి. ఎందుకంటే మీకు పీస్ తో పాటు ఆనియన్ తిన్నారనుకోండి, టేస్ట్ భలే ఉంటుంది. ఉల్లి చట్నీ చూడవచ్చు, ఉల్లిపాయలు కనిపిస్తలేదు కానీ. షేర్వాలో పానీపూరి షేర్వా అయితే మామూలుగానే తినండి. ఉల్లి చట్నీ ఇప్పుడు ట్రై చేయండి ఇక్కడ. అంతకంటే ఉల్లి చట్నీతో అంత మామూలుగానే బాగుంది టేస్ట్. ఉల్లి చట్నీతో కొంచెం ఆ ఫ్లేవర్ పోతుంది. మామూలుగానే ట్రై చేయండి. ఫ్లేవర్ ఉల్లి చట్నీతో బాగాలేదు నా ఒపీనియన్ ఇది. ఒకసారి మీరైతే ఎక్కడికి బయట తినేటప్పుడు ఉల్లి చట్నీ కాకుండా మామూలు రైస్ బాగుంటుంది. మామూలుగానే తినండి. పీస్తో ఎప్పుడైతే మీరు తిన్నారనుకోండి, పీస్తో తిన్నప్పుడు మీకు ఏంటంటే ఆ రైస్ ఫ్లేవర్, ఆ పీస్ ఫ్లేవర్ కూడా అలా తగిలి బాగుంటుంది. ఓకేనా. అండ్ మ్యాక్సిమం కూడా ఎక్కువ షేర్వాని వేసుకోకండి, ఎందుకంటే మీకు ఉన్న ఫ్లేవర్ కూడా పోతుంది. చూసుకున్నట్లయితే అలా ఉంది కదా, మరి ట్రై చేస్తే ఎక్కడ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. మామూలుగానే బాగుంది ఈ ఉల్లి చట్నీ షేర్వా కన్నా. ఓకే, సెకండ్ ఇది తీసుకున్నాం. ఇందాక తిన్నదేమో ఫ్రై పీస్, ఇదేమో లెగ్ పీస్ పలావ్. ఇందాక తిన్నదేమో ఫ్రై పీస్ పలావ్. చూడొచ్చు, ఇంకో బాగా పెద్ద జాయింట్ వేసిందో. కలర్ అయితే బాగానే ఉంది, మరి టేస్ట్ ఎలా ఉండదు చూడాలి. మరి అది లెగ్ కలర్ లేకపోతే వెళ్ళేసిన కలర్ తెలియాలి. మీకు రైస్ సేమ్ గానే వస్తుంది, దానికి రైస్ సేమ్ గానే వస్తుంది, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. కానీ జస్ట్ పీసెస్ మాత్రమే మారుతుంది. దాంట్లో 5 పీస్ వస్తుంది, దీంట్లో మీకు దాంట్లో 5 పీసెస్ వస్తాయి, దీంట్లో సింగిల్ లెగ్ పీస్ వస్తుంది. లైట్ ఆయిల్ ఎక్కువైనట్టు ఉంది. టేస్ట్ ఎలా ఉంది చూద్దాం.
చెప్పాను కదా ఉల్చిని శరీరాలు కొంచెం అవాయిడ్ చేయండి. బా పీస్ బాగుంది, లెగ్ పీస్ లో పీస్ బాగుంది. రైస్ తెలిసిందే కదా, సేమ్ రైసే. ఆ ఫ్లేవర్ మీకు ఏంటంటే ఫ్రై పీస్ లో ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే కొంచెం ఘాటుగా ఉంది, ఇది కొంచెం బాగుంది. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు కేఎఫ్సీలో తింటారు కదా ఫ్రై చికెన్ క్రిస్పీగా, అలా ఉంది, బాగుంది. చికెన్ అయితే బాగుంది దీంట్లో, ఇదైతే బాగుంది. ఒకసారి ఈ టేస్ట్ని ఎక్కడ స్పాయిల్ చేసుకోకండి, ఉల్లి చట్నీ కానీ ఇది స్పాయిల్ చేసుకోకండి, నార్మల్గానే తినండి, ఓకేనా. అండ్ మీకు చెప్పాను కదా ఎప్పుడు ఆనియన్స్తో అలా తింటూ ఉంటే అలా చిన్న లెగ్ పీస్ తీసుకొని చిన్న చికెన్ ముక్క తీసుకొని వెయిట్గా రైస్ వేసుకొని మీకు ఆనియన్లో చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది తెలుసా. ఎప్పుడైతే తింటా ఉంటే చికెన్ విత్ ఆనియన్ చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఎప్పుడైతే అది క్రిస్పీగా ఉండి కారంగా ఉంటే ఇది వేరే ఫ్లేవర్ వస్తుంది, అది ఉండదు. బిల్ అయితే మాది ఎంత అయింది, 2 చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 240, 480 అయింది. లెగ్ పీస్ పలావ్ 2 480 అయింది. వాటర్ బాటిల్ ఒకటి 10 రూపీస్, టోటల్ 970 అయితే బిర్యానీ అయింది. మాల్తో 4 బిర్యానీలు తీసుకున్నాం కదా, 2 లెగ్ పీస్లో 2 చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, మొత్తం 970 అయింది. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మామ.